హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజీవ్ చందు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేనైతే చాలా బాగున్నాను, మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈ రోజు అయితే నేను ఇవి చేసుకున్నాను అనమాట. ఇలాగా బ్లౌజ్ కి హ్యాంగింగ్స్ చేసుకున్నాను ఇవి. సో చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో. ఇవి చేసుకున్నాను అనమాట. సో ఇవైతే ఎలాగా చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. సో ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో నేను దానికోసం ఫస్ట్ ఇలాగ ఒక క్లాత్ తీసుకున్నాను, శారీలో మ్యాచ్ అయ్యే క్లాత్ ఇలాగ తీసుకొని నేను మ్యాంగో ఫ్లవర్ అయితే తీసుకోవాలనుకుంటున్నానండి. ఎందుకంటే నా శారీకి పళ్ళుకి ఇలాగ మ్యాంగో లీఫ్ వచ్చిందనమాట, మ్యాంగో షేప్ డిజైన్ వచ్చింది. అందుకే నేను ఇలాగా అంటే మ్యాంగో షేప్ లో ఇలాగ పేపర్ అయితే నేను కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని దీన్ని ఇప్పుడు అవుట్లైన్ ఇలాగ గీసుకోవాలి మనము. సో ఈ సైజ్ అనేది మన ఇష్టం అండి. పెద్దవి అంటే పెద్దగా గీసుకోవచ్చు, చిన్నగా కావాలంటే చిన్నగా గీసుకోవచ్చు. నేను మరీ అంత పెద్దగా కాకుండా మరీ అంత చిన్నగా కాకుండా మీడియం షేప్ తీసుకున్నాను అనమాట. ఏంటంటే బ్లౌజ్ హ్యాంగింగ్స్ కదా, మరీ చిన్నగా ఉన్నా బాగోవు, అలానే మరి పెద్దగా ఉన్నా బాగోవు. సో అందుకే కొంచెం చిన్నగా మీడియం సైజ్ తీసుకున్నాను. సో ఇలాగా ఇక్కడ కొంచెం ఇలా వచ్చేలాగా మనం చేత్తోనే గీసుకుంటున్నాను. ఇలాగా కనిపించేలాగా గీసుకోవాలి. ఇప్పుడు నేను ఇది ఇలా పెట్టి గీసుకున్నాను. అంటే ఇప్పుడు ఇవి రెండు వచ్చేసి వన్ సైడ్కి అనమాట. అంటే ఒక సైడ్కే కావాలనుకోండి, ఇది ఇలాగా గీసుకున్నారు కదా, ఇంకోటి ఇలా తిప్పి గీసుకుంటే అప్పుడు దీనికి ఇది అటాచ్ అవుతుంది, సేమ్ అవుతుంది అనమాట. అటాచ్ చేయడానికి సరిపోతుంది. నేను రెండు ఇటే వేసుకున్నాను, అంటే ఇంకో నెక్స్ట్ రెండు నేను ఇటు తిప్పి వేసుకుంటాను అనమాట. మనం అన్ని ఒకే వైపు వేసుకుంటే ఈ మ్యాంగో లీఫ్ అనేది ఆపోజిట్ అయిపోతాయి. సో అందుకే నేను ఇప్పుడు ఇలాగా వేసుకున్నాను కదా, ఇంకో నెక్స్ట్ టైం చేసినప్పుడు ఇలాగా తిప్పి వేసుకుంటాను. అంటే అప్పుడు ఇవి ఆపోజిట్ లో ఉంటాయి. ఈ మ్యాంగో ఇక్కడ షేప్ వచ్చేసి ఇప్పుడు ఇది ఇటు ఉంది కదా, నెక్స్ట్ టైం వేసేటప్పుడు ఇది ఇటు ఉంటుంది అనమాట. సో ఇలాగా గీసుకోవాలి మ్యాంగో లీవ్స్ కి అయితే. సో ఇలా గీసుకున్న తర్వాతకి ఇప్పుడు నేను థ్రెడ్ అయితే తీసుకున్నాను అనమాట. సో దీన్ని ఫస్ట్ మనం ఇక్కడ ఎడ్జ్ నుంచి స్టార్ట్ చేయాలి. ఇక్కడ ఎడ్జ్ నుంచి స్టార్ట్ చేయాలి. ఇలాగా స్టార్ట్ చేసి ఇలాగ గొలుసు కుట్టు వేసుకుంటూ పోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలాగ గొలుసు కుట్టు వేసుకుంటూ పోవాలి. ఇలాగే ఈ షేప్ మనం గీసుకున్నాం కదా, ఈ షేప్ మీదే ఇలా మొత్తం ఓవరాల్ గా గొలుసు కుట్టు అనేది వేసుకుంటూ పోవాలి. నేను ఈ బేసిక్స్ కుట్టు అనేవి వీటికి బేసిక్ గా ఏమేమి కుట్లు కావాలో అవన్నీ మీకు ఒక వీడియోలో అయితే చేసి పెట్టాను. ఒకసారి ఇవి ఎలాగా కుట్టాలి అనేది మీకు తెలియకపోతే ఒకసారి మీరు ఆ వీడియో అయితే చూడండి. ఆ వీడియో లింక్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలాగా ఫస్ట్ మొత్తం నేను గొలుసు కుట్టు కొట్టేసుకున్నాను. కుట్టుకున్న తర్వాత మళ్ళీ సెకండ్ కూడా నేను సేమ్ గొలుసు కుట్టిని నేను అదే రిపీట్ చేస్తున్నాను. ఇలాగా సెకండ్ కూడా గొలుసు కుట్టు మనం కుట్టుకోవాలి. సో ఇలాగా మొత్తం 2 వేసుకున్నానండి, అంటే గొలుసు కుట్టు 2 వరుసలు వేసుకున్నాను. ఇలాగా ఇప్పుడు కాటన్ థ్రెడ్ యూజ్ చేస్తున్నాను నేను, శారీ కలర్ కాటన్ థ్రెడ్ ని. ఇవి 4 స్ట్రాండ్స్ గా తీసుకున్నాను. ఎడ్జ్ నుంచి తీసుకుంటున్నాను, ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఇలాగా తీసుకొని దీంట్లో ఇప్పుడు నేను గోల్డ్ పూసలు యూజ్ చేస్తున్నాను. ఇలా గోల్డ్ పూసలు 2 వేసుకోవాలి. ఇలాగా 2 ఇవి ఎంత డిస్టెన్స్ వరకు వస్తాయో చూసుకొని అక్కడ ఇలాగా కిందికి దింపుకోవాలి నీడిల్ని. దింపుకున్న తర్వాతకి మళ్ళీ అగైన్ అక్కడే పక్కనే మళ్ళీ పైకి నీడిల్ని ఇలాగా తీసుకొని మళ్ళీ 2 తీసుకోవాలి. లైన్ మొత్తాన్ని ఇలాగ ట్రేసింగ్ చేసుకుంటూ ఇలాగా వేసుకోవాలి. 2 తీసుకోవాలని మరి ఎక్కువగా తీసుకోవద్దు. ఎక్కువ తీసుకుంటే ఏంటంటే షేప్ అనేది మనకు కరెక్ట్ గా రాదు. మనకు షేప్ అయితే కరెక్ట్ గా రావాలి అంటే ఇలాగా 2 తీసుకోవాలి. ఇలాగా గోల్డ్ బీడ్స్ అన్ని కూడా ఇలాగా స్టిచ్ చేసుకోవాలండి. స్టిచ్ చేసుకున్న తర్వాతకి మళ్ళీ నేను ఇక్కడ వైట్ పెరల్స్ అనేవి తీసుకుంటున్నాను. సో అగైన్ మళ్ళీ మనం ఫస్ట్ ఎలాగైతే థ్రెడ్ ని 4 స్ట్రాండ్స్ గా తీసుకున్నామో అలాగే 4 స్ట్రాండ్స్ గా తీసుకొని
ఇక్కడ వచ్చేసి నేను ఇలాంటి వైట్ బీడ్స్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇవి కూడా 2 యూజ్ చేయాలి. 2 యూజ్ చేసుకుంటూ ఇలాగ స్టిచ్ చేసుకోవాలి. ఇదిగోండి ఫస్ట్ స్టెప్కి అంతా ఇలాగ గోల్డ్ బీడ్ యూజ్ చేశాను. సెకండ్ స్టెప్కి ఇలా పెరల్ బీడ్స్ అనేవి యూజ్ చేశాను, వైట్ బీడ్స్. తర్వాత వచ్చేసి నేను థర్డ్ స్టెప్ స్టార్ట్ చేస్తున్నాను. సో థర్డ్ స్టెప్కి కూడా మనం సేమ్ అలాగే నార్మల్ థ్రెడ్నే తీసుకుంటున్నాను. 4 స్ట్రాండ్స్గా తీసుకొని దానికి నేను వచ్చేసి అలాగా కట్ బీడ్స్ అయితే యూజ్ చేస్తున్నానండి. ఇవి కట్ బీడ్స్, ఈ కట్ బీడ్స్ కూడా యూజ్ చేస్తున్నాను. సో ఇవి కూడా 2 వేసుకుంటూ ఇలాగా స్టిచ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఎండింగ్ నుంచి స్టార్ట్ చేసి ఇది మనకి ఎక్కడ ప్లేస్ అవుతుందో చూసుకొని ఇలాగ వేసుకోవాలి. సో ఇగోండి ఫ్రెండ్స్, ఇలాగా చిప్స్ వర్క్ కూడా మొత్తం కంప్లీట్ చేసేసాను. ఇలాగా ఇది కూడా అయిపోయిన తర్వాతకి నేను ఇలాగా సిల్వర్ కలర్ థ్రెడ్ని అయితే తీసుకుంటున్నాను. ఇది మొత్తం వచ్చేసి నేను 12 స్ట్రాండ్స్ తీసుకున్నానండి. అంటే 6ని డబల్ చేస్తే 12 అవుతాయి కదా, అలా 12 స్ట్రాండ్స్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ మనం ఇలాగా 12 స్ట్రాండ్స్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఎండింగ్లో మనం ఇదంతా నాట్ వేసినప్పుడు కొంచెం ఎక్స్ట్రా క్లాత్ వస్తుంది కదా, ఆ ఎక్స్ట్రా క్లాత్ని కూడా మనం ఇక్కడ కట్ చేసేసుకోవాలి. ఓన్లీ నాట్ ఇలాగా చిన్నగా ఉండేలాగా చూసుకోవాలి. లేదంటే మనం ఇలాగా ముడికుట్టి వేసుకునేటప్పుడు మనకు ప్రాబ్లం అవుతుంది అనమాట. సో ఇలాగా మనం థ్రెడ్ని తీసుకొని ఇలాగా నీడిల్కి ఇలాగా ఫోల్డ్ చేసి మళ్ళీ ఇది ఎక్కడైతే మనం తీసామో అక్కడే ఎగ్జాక్ట్గా ప్లేస్ చేసి ఈ ఎడమ చేతిలో ఉన్న థ్రెడ్ని అలాగే పట్టుకోవాలి. పట్టుకొని దీన్ని ఇలా గట్టిగా కిందికి లాగితే మనం నీడిల్ని ఇలా కింద నుంచి ఇలాగా తీసుకోవాలి. తీసుకొని దీనికి ఇలాగా 1 రౌండ్ అని వేసుకోవచ్చు, 2 రౌండ్స్ అని వేసుకోవచ్చు. ఇలాగ వేసుకొని మనం ఎక్కడి నుంచి అయితే థ్రెడ్ని పైకి తీసామో దాని పక్కనే ప్లేస్ చేయాలి. ప్లేస్ చేసి దీన్ని మళ్ళీ ఇలాగ కిందికి లాగితే వస్తుందండి. ఎడమ చేతిలో ఉన్న థ్రెడ్ని వెంటనే వదిలేయొద్దు, ఇలాగ వేసుకోవాలి. ఇదిగోండి చూడండి, ఇలా వేసుకుంటే ముడికుట్టు అనేది వస్తుంది. అలాగా ప్లేస్ లేకుండా మొత్తం ఫిల్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలాగా మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. సో నేనైతే ఇలాగా 2 కలర్స్ యూజ్ చేశాను అనమాట. ఇక్కడికి వచ్చేసి ఈ శారీ ఇదే కలర్ అనమాట, బ్లూ, అండ్ ఇది వచ్చేసి సిల్వర్ కలర్ యూజ్ చేశాను. సో చూడండి ఎంత బ్యూటిఫుల్గా అయితే ఉందో. సో ఇప్పుడు వీటిని మనం కట్ చేసేసుకోవాలి. సో ఇదిగోండి ఇలాగా 4 అయితే నేను చేసుకున్నాను అనమాట. 2 ఇలాగా సిల్వర్ కలర్ చేసుకున్నాను, 2 వచ్చేసి ఇలా బ్లూ కలర్ చేసుకున్నాను. ఇలా చేసుకున్న తర్వాతకి మనం కట్ చేసుకునేటప్పుడు ఇలాగా క్లాత్ కొంచెం చుట్టూ ఉండేలాగా చూసుకొని కట్ చేసుకోవాలండి, మరి ఎగ్జాక్ట్ కట్ చేసుకోకూడదు. కట్ చేసుకున్న తర్వాతకి మనం ఇక్కడెక్కడైతే గొలుసు కుట్టు వేసుకున్నాం కదా, ఆ గొలుసు కుట్టుకు వేసుకున్న దగ్గర అది పైకి కనిపించేలాగా ఇక్కడ నుంచి మనం వెనకాల బ్యాక్ సైడ్కి తిప్పేసుకొని మనం నార్మల్ థ్రెడ్ ఉంటుంది కదా, ఆ థ్రెడ్తో మనం ఈ థ్రెడ్ అంతా లోపలికి ఉండేలాగా ఇలాగా మళ్ళీ మనం స్టిచ్ చేసుకోవాలి. ఇలాగా ఈ ఎండింగ్స్ కార్నర్స్ ఇవి చూసుకొని ఇది కనిపించేలాగా చూసుకొని మనం ఇలాగా వెనక్కి ఇది ఫోల్డ్ చేసుకుంటూ హోల్ డిజైన్ మొత్తం ఇలాగా కుట్లు వేసుకోవాలి. ఇక్కడ నేను వచ్చేసి దీనికి నార్మల్ థ్రెడ్ యూజ్ చేస్తున్నాను. నార్మల్ థ్రెడ్ అయితే అంటే నార్మల్ కాటన్ థ్రెడ్ అయితే కొంచెం స్టిఫ్గా ఉంటుందండి, అందుకే నేనైతే కాటన్ థ్రెడ్ యూజ్ చేస్తున్నాను. సో ఇలాగా మనకి షేప్ వచ్చేలాగా కొద్దిగా మడుచుకుంటూ ఇలాగా స్టిచ్ అయితే చేసుకోవాలి. ఓవరాల్ డిజైన్ మొత్తం ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్ 4 నేను ఇలాగా మొత్తం షేప్ మనకి క్లియర్గా వచ్చేలాగా స్టిచ్ చేసుకున్నాను. ఆ క్లాత్ అంతా వెనక్కి ఫోల్డ్ చేసి చూడండి, ఇలాగా వెనక్కి ఫోల్డ్ చేసి నేను మొత్తం స్టిచ్ అయితే చేసుకున్నాను. ఇప్పుడు స్టిచ్ చేసిన తర్వాత దీనికి పేరింగ్ అనేది చేసుకోవాలి. సో దీన్ని అయితే ఇలా పేరింగ్ చేస్తున్నాను. సో ఇటు సైడ్ బ్లూ వచ్చేలాగా, ఇటు సైడ్ వచ్చేసి సిల్వర్ కలర్ వచ్చేలాగా ఇలాగా పేరింగ్ అయితే చేస్తున్నాను. సో ఇలాగ చేసుకున్న తర్వాతకి మనం థ్రెడ్ని ఇలాగా కాటన్ థ్రెడ్ని తీసుకుంటున్నానండి. నేనైతే 4 స్ట్రాండ్స్ తీసుకుంటున్నాను ఇలాగా. సో తీసుకున్న తర్వాతకి మనం ఎక్కడైతే ఇక్కడ అంటే థ్రెడ్ ఎక్కడైతే ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నామో బ్లౌజ్ థ్రెడ్ అక్కడ కొంచెం ప్లేస్ వదిలిపెట్టాలి. సో నేనైతే ఇక్కడ ఈ పైన ప్లేస్లో
కొంచెం చేద్దాం అనుకుంటున్నాను. అందుకే ఇక్కడైతే కొంచెం ప్లేస్ వదిలిపెట్టి ఇక్కడ వచ్చేటప్పుడు స్టార్టింగ్ ఉంది కదా, స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి నేను ఈ థ్రెడ్కి ఈ నాట్ వేసుకున్నాం కదా, ఈ నాట్ వేసుకున్న పాయింట్ వచ్చేసి లోపల ఉండేలాగా చూస్తున్నాను అనమాట. అంటే మనం ఇలా మామూలుగా కుట్టేస్తే ఇది పైకి వచ్చేసి అది నాట్ అనేది కనిపిస్తుంది. అందుకే ఇలాగ లోపల ఉండేలాగా చూసుకుంటున్నాను. సో ఇలాగా కొంచెం లోపల ఉండేలాగా చూసుకొని తర్వాత ఇక్కడ నుంచి ఇదైతే ఇలాగా స్టిచ్ చేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇలాగా ఈ ఎగ్జాక్ట్ షేప్ వచ్చేలాగా పెట్టుకోవాలండి. పెట్టుకొని ఇలాగ ఎడ్జెస్ ఇలాగా స్టిచ్ చేసుకుంటూ పోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదైతే మొత్తం నేను స్టిచ్ చేసుకున్నాను అనమాట. ఈ చుట్టూ మొత్తం స్టిచ్ చేసుకున్నాను. ఇక్కడ నేను కొంచెం ప్లేస్ వదిలిపెట్టాను. ఇక్కడ చూడండి, ఇలాగా ఇక్కడ కొంచెం ప్లేస్ వదిలిపెట్టాను. ఇలాగా ప్లేస్ వదిలిపెట్టిన తర్వాత మనం ఇప్పుడు బ్లౌజ్కి మన థ్రెడ్ ఉంటుంది కదా, మనం హ్యాంగ్ చేస్తాం కదా. సో అదైతే నేను ఫస్ట్ ఇంతకుముందు ఇది స్టిచ్ చేయించినప్పుడు ఇలా పెట్టారండి. దాన్ని అయితే ఇక్కడ నేను కట్ చేసేస్తున్నాను. ఇలా కట్ చేసిన తర్వాత ఇక్కడ ఒక చిన్న నాట్ అనేది వేసుకోవాలి, సింగిల్ నాట్. ఏంటంటే మనకు స్టిచ్ చేయించుకున్నప్పుడు ఏదైనా స్టిచ్ చేసుకున్న తర్వాతకి ఏదైనా కొంచెం అక్కడ మనం ఇక్కడ లోపల పెడతాం కదా, ఇన్సర్ట్ చేస్తాం కదా, కొంచెం లూజ్ ఏమైనా ఉన్నా ఇది రాకుండా అలాగా గట్టిగా పట్టుంటుంది అనమాట. సో దీన్ని అయితే ఇలాగ లోపలికి పెట్టేయాలి. ఇలా పెట్టేసిన తర్వాతకి రిమైనింగ్ ఇదంతా కూడా మనం ఇప్పుడు స్టిచ్ చేసుకోవాలి. ఈ ప్లేస్ అది లోపల ఇన్సర్ట్ చేసిన తర్వాత ఆ దారం కూడా దీంట్లోకి వచ్చేలాగా మనం మళ్ళీ మొత్తం స్టిచ్ అయితే ఇలాగ చేసుకోవాలి. సో ఇవైతే ఇలాగా స్టిచ్ చేసుకున్నాను అనమాట. రెండు స్టిచ్ చేసుకున్నాను ఇలాగా. సో మీకు కావాలంటే ఇలాగ వదిలేసుకోవచ్చు. కానీ నేనైతే ఇక్కడ ఇంకా కొంచెం చేద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే నేను హ్యాండ్స్కి వచ్చేసి ఇలాగా డ్రాప్ షేప్ కుందన్స్ అనేవి యాడ్ చేశాను అనమాట. ఇవి స్టిచ్ చేశాను నేనే. సో ఇవి ఎలాగా స్టిచ్ చేయాలనేది కూడా నేను ఒక వీడియో అయితే చేసి పెట్టాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఆ వీడియో చూడండి. నేను లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో ఇవి ఇలాగ వచ్చేలాగా నేను ఇక్కడ కూడా యాడ్ చేయాలి అనుకుంటున్నాను. సో యూజ్ చేయడానికి నేను ఇలాగ వైట్ పెరల్స్ అండ్ ఇలాగా ఈ డ్రాప్ షేప్ కుందన్స్ ఇవైతే నేను తెప్పించాను అనమాట, తెచ్చుకున్నాను బయట నుంచి. సో అవైతే నేను ఇక్కడ యాడ్ చేస్తాను. సో ఎలాగా యాడ్ చేయాలో చూపిస్తాను. సో దానికి ఫస్ట్ నేను ఇలాగ థ్రెడ్ని అయితే తీసుకుంటున్నాను. కాటన్ థ్రెడ్ యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ నేను ఒక 4 తీసుకుంటున్నాను. 4 ఇది లెంత్ మీ ఇష్టం అండి, మీరు ఎంత కావాలనుకుంటే అంత తీసుకోవచ్చు. 4 తీసుకోవాలని ఏం లేదు. తర్వాత ఇది మళ్ళీ డ్రాప్ షేప్ కుందని ఒకటి యాడ్ చేస్తున్నాను. అండ్ అలాగే లాస్ట్కి మళ్ళీ ఇలాగ వైట్ పెరల్ ఒకటి యూజ్ చేస్తున్నాను. ఇలాగ యూజ్ చేసిన తర్వాత ఇక్కడ మిడిల్లోకి ఇలాగ పెట్టుకున్న తర్వాత దీన్ని తీసేసి ఇప్పుడు ఫస్ట్ పెరల్ని వదిలేయాలండి. పెరల్ని వదిలేసి రిమైనింగ్ వీటిలోంచి ఈ థ్రెడ్ని అయితే ఇలాగా నీడిల్ని అయితే ఇలాగా బ్యాక్ సైడ్కి తీసుకోవాలి. ఇక్కడ క్లాత్లోంచి తీసేసుకుంటున్నాను ఇలాగా. చూడండి, ఇప్పుడు ఇది టైట్ అయిపోయింది. సో ఇక్కడ తీసుకున్న తర్వాతకి ఇక్కడ ఒక నాట్ అయితే వేసుకుంటున్నాను. ఇది కొంచెం గట్టిగా ఉండడానికి ఇక్కడ ఒక నాట్ అయితే వేసుకుంటున్నాను ఇలాగా. ఇలాగ నాట్ వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ అగైన్ దీని పక్కనే మళ్ళీ తీసుకుంటున్నాను ఇలాగా. ఇప్పుడు నేను 3 తీసుకుంటున్నాను. ఇందాక 4 తీసుకున్నాను కదా, ఇప్పుడు 3 తీసుకుంటున్నాను. తీసుకొని అగైన్ మళ్ళీ డ్రాప్ షేప్ కుందని యాడ్ చేస్తున్నాను. చేసిన తర్వాతకి మళ్ళీ అగైన్ ఇంకొకటి ఈ కుందన్ వైట్ కుందన్ పెరల్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇలాగ యూజ్ చేసిన తర్వాతకి మళ్ళీ దీన్ని అయితే ఇలాగా వదిలేయాలి. వదిలేసిన తర్వాతకి మళ్ళీ దీంట్లోంచి దీన్ని ఇలాగా వెనక్కి తెస్తున్నాను. క్లాత్లోంచి ఇలాగా స్టిచ్ చేసుకోవాలి. ఇలాగ స్టిచ్ చేసుకొని చూడండి, ఇప్పుడు నాట్ పడిపోయింది. పడిన తర్వాత ఇక్కడ మళ్ళీ అగైన్ నేను నాట్ వేసుకుంటున్నాను. ఇలాగ నాట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 4 తీసుకున్నాను కదా, ఇప్పుడు ఇక్కడ 3 తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి 2 తీసుకుంటాను. అంటే ఒక్కొక్క స్టెప్ వైజ్గా కనబడాలని అలాగా తీసుకుంటున్నానండి. మీకు అంతా ఒకటే స్టెప్ లాగా కావాలి అనుకున్న తీసుకోవచ్చు. ఇప్పుడు 2 పెరల్స్ తీసుకున్నాను, అలా ఒక డ్రాప్ కుందన్ తీసుకున్నాను. అగైన్ మళ్ళీ సింగిల్ తీసుకున్నాను. తీసుకొని అగైన్ సేమ్ ప్రొసీజర్, దీన్ని వదిలేసి
ఫస్ట్ పెరల్ని వదిలేసి రిమైనింగ్ పూసల్లోంచి ఇలాగా నీడిల్ని అయితే బ్యాక్ సైడ్కి తీసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలాగా తీసుకున్నాను చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ 4 తీసుకున్నాను, ఇక్కడ 3, ఇక్కడ 2 తీసుకున్నాను కదా, సేమ్ ఇటు కూడా ఇదే సేమ్ ప్రొసీజర్, ఇటు కూడా స్టిచ్ చేసుకోవాలి. సో ఇదిగోండి ఫ్రెండ్స్, నేనైతే రెండింటికి ఇలాగా స్టిచ్ చేసేసాను అనమాట. సో స్టెప్ వైజ్గా ఉండాలని ఇలాగా స్టిచ్ చేశాను. సో చూడండి ఎంత బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయో. సో ఇలాగా వన్ సైడ్ వచ్చేసి ఇలాగా సేమ్ కలర్, ఈ బ్లూ కలర్, ఇంకో వైపు వచ్చేసి ఇలాగా సిల్వర్ కలర్ వచ్చేలాగా చేశాను. అంటే టూ సైడ్స్ 2 డిఫరెంట్ కలర్స్ వచ్చాయన్నమాట. సో చూడండి ఎంత బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయో. సో ఇలాగా మీరు కూడా మీ ఇంట్లో ఇలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చండి. సో ఇదైతే చాలా యూస్ఫుల్ వీడియో అని నేను అనుకుంటున్నాను. సో చూసారు కదా ఫ్రెండ్స్, బ్లౌజ్ హ్యాంగింగ్స్ అయితే ఎంత బాగున్నాయో. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. దానివల్ల నేను చేసే వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.